రమాదేవి చేతి వంటల ఛానల్కి ఈరోజు మనము ఏం చేసుకుందాం అనుకునే ముందు మీరందరూ ఎలా ఉన్నారండి? మీరైతే బాగున్నారా అండి? మరి నేను కూడా బాగున్నానండి. నేను ఏం చేయాలో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకేనండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ చూడు నాని, నువ్వు అలా అట్లే చేస్తావా? ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. ఆయన్ ఆయన్ ఆయను అంటావు. చూడండి, వీడియో చేద్దామంటే మా నాన్నగాడు అల్లరి చేస్తుండే చాలా. మా నాన్నగాడు మేము తినేటప్పుడు మాకు మంచిగా హెల్ప్ అవుతుందండి. మా నాన్నగాడు మంచిగా చూపిస్తాడు. ఈయన అల్లరి ఎక్కువ ఉంటుంది. నాని, నువ్వు అల్లరి చేస్తావా? చేయవా? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అల్లరి చేయొద్దు. చూడండి, ఈరోజు మనం కందిపప్పు చారు చేసుకుందామండి. ముందుగా ఈ కందిపప్పుని శుభ్రంగా ఉడకబెట్టుకుందామండి. దీంతో పాటు పాపడాలు వేయించుకుందాం. చూడండి, కందిపప్పుని దోరగా వేయించుకుందామండి. ఫస్ట్ పప్పు చారుకు కందిపప్పు చారు, పాపడాలు, వైట్ రైస్ ఈరోజు వీటిని చూడండి, ఈ పప్పు చారు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. అందుకు చేయమని తగులుతున్నారండి. నేను చెప్తున్నా, మా మరదలు చేస్తుందండి. కందిపప్పు దోరగా వేయించాలి, చిన్న మంట పెట్టి. చూడండి, ఇప్పుడు ఇందులో పప్పు వేయించుకున్నాం కదండి. శుభ్రంగా కడిగి నీళ్ళు ఉట్టి పప్పులో నీళ్ళు పోసి ఉడికించుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకుందామండి. చూడండి, ఈ చింతపండుని శుభ్రం చేసుకొని ఈ వేడి నీళ్ళల్లో కొద్దిగా సేపు ఉడికించుకోండి. చింతపండుని మనం శుభ్రం చేసుకొని నానబెట్టుకుందామండి. పప్పులోకి చింతపండు ఒకటే వాడతామండి ఈ చారుకి. చూడండి, చింతపండు కూడా మనం వేడి చేసుకుందామండి. పప్పు ఉడికే లోపల చింతపండు కొద్దిగా గరం చేసుకుందామండి. 3 విజిల్ వచ్చిందండి. ఇది 3 విజిల్ వచ్చింది, ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ అన్నం పెట్టుకున్నామండి. ఇది కూడా వండుకుందాము. నాని, మా చిట్టినారు మేమందరం వంట రూమ్లో వంట చేస్తుంటే ముత్తకాడికి వచ్చి చూస్తాడండి. చూసి అల్లరి చేస్తుంటాడు. నాని, చూడండి, ఇది పప్పు మనం ఆవిరి తీసుకుందామండి. చూడండి, ఇట్లా పప్పు ఉడికిందండి. ఇప్పుడు ఇంట్లో చూడండి, పప్పు ఇట్లా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, పసుపు వేసుకుందామండి. కారము టేస్ట్కి తగ్గట్టు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, పసుపు. ఇప్పుడు వీటిని రుబ్బుకుందామండి. చూడండి, ఇట్లా పప్పు తోటి మిరపాలు. చూడండి, పప్పు గుద్దితోటి మిరపాలు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మెరుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పిసికి చింతపండు నీళ్ళు పోయాలండి ఇట్లా మొత్తము. చూడండి, పప్పు ఇట్లా మసాలాని నిద్దామండి. పప్పు చింతపండు నీళ్ళు పోసుకున్నాక ఉప్పు సర్వ్ చేసుకొని ఈ పప్పు మసిలినాక పోపు వేసుకుందామండి. ఇక్కడ అన్నం అవుతుందండి. వేడి వేడి అన్నం పప్పు చారండి ఈరోజు. ఇక్కడ పప్పు మసిలిపోయిందండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. ఈ పప్పుని చూడ అన్నం గిడ అయిందండి. అన్నం గిడ వంపుకున్నాం, మగ్గ పెట్టుకుందాం. ఈ పప్పు పోసేసుకుందాం. చూడండి, పప్పు పోసి చేసుకుందాము.
నూనె ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవి వేయించుకుందామండి. చూడండి పోసు వేగింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కలమాకు వేసుకుందామండి. కలమాకు చిటపట ఉంటుందండి. ఇది పప్పులో వేసుకుందామండి. ఈ పోపుని పప్పులో ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయ్యిందండి. ఇంకా పాపడాలు వేయించుకోవాలి ఇక. చూడండి పాపడాలకు ఆయిల్ వేడి చేసుకుందామండి. చూడండి నేను ఇక్కడ వీడియో వాళ్ళకి చెప్పుకుంటా నేను వీడియో తీసుకున్నానండి. మరి ఇప్పుడు పాపడాలు వేయించుకుందామండి అన్నంలో పప్పుచారులోకి. చూడండి పాపడాలు వేయించుకుందాం పప్పుచారులోకి. చూడండి ఇట్లా పాపడాలు అన్నీ వేయించుకుందామండి. ఈ పాపడాలన్నీ చూడండి ఇట్లా పాపడాలు మొత్తం వేయించుకుందామండి దబా దబా. చూడండి మా నాన్నగాడు పాపడానికి వచ్చిండు తిననీకే. తిన్నాను తీసుకో. తిన్నాను కమ్మందా నాని. చూడండి ఇవి మొత్తం అయినాయండి. ఇప్పుడు మేము అందరం కలిసి భోజనం చేస్తామండి. వేడి వేడి పప్పుచారు పాపడాలు వేడి వేడి అని. చూడండి మా అమ్ములకి పప్పుచారు చాలా నచ్చిందంటండి. చూడండి అమ్మో పైకి వెళ్ళి తాగుతూ నాన్నగారు నీళ్ళు. ఓకేనండి మా వీడియో ఇలా ఉందండి, నచ్చిందా అండి? మరి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం అలా అల్లరి ఉంటుందండి. మా చిన్నోడికి అల్లరి చాలా చేస్తాడు. ఇక కొంచెం వీడియోలకు డిస్టర్బెన్స్ అవుతుందండి, ఏమనుకోవద్దండి. ఓకేనండి. మరి నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి, బాయ్.